ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువు నామములో మీ అందరికీ శుభము కలుగును గాక. జీవము కలిగినటువంటి దేవుని సన్నిధిలో కృపగలిగినటువంటి దేవుని వాక్యాన్ని వినడానికి, దేవుని శ్రేష్టమైనటువంటి నామాన్ని మహిమపరచడానికి మహోన్నతుడైనటువంటి దేవుడు మరలా ఒక అవకాశాన్ని మనందరికీ కలగజేశాడు. ఈ భాగ్యాన్ని, యోగ్యతను, అర్హతను అనుగ్రహించిన మహోపకారి అయినటువంటి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు నేర్చుకోవడానికి, ధ్యానించడానికి ప్రభువు మనందరికీ చక్కటి సదవకాశాన్ని కలగజేశాడు. దేవుడిచ్చినటువంటి ఈ చక్కటి సదవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకుంటూ దేవుని సన్నిధిలో మనము కాలము గడుపుతూ ముందుకు కొనసాగించబడాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనము దేవుని వాక్యంలో చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలములోనైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ యుక్తమైనది, ఇట్టి సేవ యుక్తమైనది. దేవునికి అనుకూలమును సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనండి. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనండి. మీరు చావకూడదు, యాగమైపోవాలి. సజీవ యాగముగా మిమ్ములను మీరు దేవునికి సమర్పించుకొనండి. ఇక్కడ ఒక బలిని గురించినటువంటి అనుభవాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమా సంఘానికి తెలియచెప్తాడు. రోమా పత్రికను మీరు జాగ్రత్తగా చదవగలిగితే ఏమిటండి, చక్కగా రోమా పత్రిక అంతా చదివితే ఈ 7 రోజుల్లో 7 సార్లు చదివేసేయచ్చు మీరు. రోమా పత్రికలో చాలా ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు, అటు ధర్మశాస్త్రములో ఉన్న విషయాలు, ఆ ధర్మశాస్త్రములో మరుగు చేయబడిన మర్మయుక్తమైన విషయాలు, ఈ నూతన నిబంధనలో ఈ ఆత్మీయ జీవితానికి సరిపడు చాలినంత దేవుని వాక్యాన్ని కృపగలిగినటువంటి దేవుడు మనకు నిండుగా మెండుగా దయచేస్తాడు. దేవుని సన్నిధికి చేరి వచ్చినటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఇంకా మీరు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యాన్ని జాగ్రత్తగా చదవగలిగితే, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధములైన బలులను అర్పించుటకు, పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. ఇక్కడ చదవబడిన వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు, ఏమర్పించడానికండి? కొంచెం నోరు తెరిచి చెప్పాలి మీరు. ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు యాజకులు కాదు, పరిశుద్ధ యాజకులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆత్మ సంబంధమైన మందిరాన్ని, నీ దేహమే దేవుని ఆలయం,
నీ దేహమే దేవుని ఆలయాన్ని నువ్వు కట్టుకుంటూ, ఆ కట్టబడినటువంటి ఆలయం కట్టబడాలి అంటే బలి జరగాలి. బలి లేకపోతే ఆలయం కట్టబడడానికి అవకాశము లేదు. దేవుని సన్నిధికి చేరి వచ్చిన దేవుని బిడ్డలారా, మీరు దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పించడానికి, పరిశుద్ధ యాజకులుగా ఉండడానికి మీరు పిలువబడ్డారు. పరిశుద్ధ యాజకులుగా ఉండడానికి పిలువబడ్డారు. గత దినాలలో యాజకుడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి అని క్షుణ్ణంగా ఒక 9 విషయాలు నేను మీకు దేవుని యొక్క వాక్యంలో నుండి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాను. అయినా మీకు గుర్తుండదు, ఎందుకంటే మీ పనులు మీవి. దేవుని సన్నిధికి చేరి వచ్చినటువంటి దేవుని బిడ్డలారా, వాక్యాన్ని నువ్వు ఎంతైతే నెమరు వేస్తావో, ధ్యానం చేస్తావో, హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఉంచుకుంటావో, అంతగా దేవుడు నిన్ను బలపరుస్తాడు, నిత్య రాజ్యానికి వారసుడిగా తీర్చిదిద్దుతాడు. వాక్యము వెలుగై నీ త్రోవకు వెలుగుమయమైన మార్గాలలో నిన్ను నడిపిస్తుంది. నీ పాదము జారదు, నువ్వు త్రొట్రిల్లవు, సమతలమగు భూమిలో క్షేమకరముగా ధరిని చేరగలుగుతావు. నాకు వాక్యం అవసరం లేదండి, ఆదివారం రోజు వస్తాను, హల్లెలూయా చెప్తాను, ఏదో చిల్లర మార్చి కానుక ఇచ్చేస్తాను, నేను వెళ్ళిపోతాను అంటే దాన్ని ఎవరు ఏమీ చేయలేరు. వాక్యాన్ని నువ్వు వినాలి, వాక్యాన్ని అనుసరించి నడవాలి. వీడికి వచ్చి హల్లెలూయా చెప్పాను, భోజనం పెట్టాను, ఓ పాట పాడాను అంటే దాని వలన ఎవరికి నీకు కూడా ఉపయోగం లేదు. వాక్యాన్ని అనుసరించి నడుస్తేనే నీవైనా నేనైనా ఎవరైనా. వాక్యాన్ని అనుసరించి నడవనంతసేపు, వాక్యాన్ని అనుసరించి నడవాలి అంటే ప్రారంభంలో కష్టంగా ఉంటుంది, నష్టంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. దాన్ని ఇష్టంగా మార్చుకొని వాక్యానుసారంగా నడుస్తానంటేనే నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో వృద్ధి కలుగుతుంది. లేదు నేను ఇట్లాగనే ఉంటాను, నువ్వు యేసు ప్రభు వచ్చినా నేను ఇలాగనే బ్రతుకుతానంటే నిన్ను దేవుడు కూడా ఏం చేయలేడు. దేవుడు కూడా ఏం చేయలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ యాజకులుగా ఉండడానికి దేవుడు పిలిచాడు. యాజకుడి పని ఏమిటి? బలులు అర్పించడం. యాజకుడి పని ఏమిటి? ధూపం వేస్తూ ఉండడం. యాజకుడి పని ఏమిటి? మందిరంలో సంచారం చేస్తూ ఉండడం. యాజకుడి పని ఏమిటి? ప్రతి నిత్యము హోప ధూప ద్రవ్యములతో జీవము కలిగినటువంటి దేవుని నామాన్ని ఆరాధిస్తూ ఉండడం. 24 గంటలు ఆ పని మీదనే పాత నిబంధనలో యాజకులుగా ఆ విధంగా నడిపించబడుతూ ఉండేవాళ్ళు. మరి క్రొత్త నిబంధనలో చూడండి, పరిశుద్ధ యాజకులుగా ఉండడానికి ఎవరు బలి, ఆత్మ సంబంధమైన బలి ఏమర్పించాలి అంటే నిన్ను నీవే దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోవాలి. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయండి మీకు? నిన్ను నీవే, నోట్ తెరిచి చెప్పండి, నిన్ను నీవే, నువ్వు సావకూడదు, యాగమైపోవాలి. బలి కార్యక్రమము జరగాలి. బలి అనుభవం నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఎప్పుడు జరుగుతూ ఉండాలి. నిత్యము ఉదయము సాయంత్రం, నిత్యము ప్రతి క్షణము. అందుకే కీర్తనాకారుడు ఏమంటాడో తెలుసా? దినమెల్ల మేము వధించబడుచు ఉన్నటువంటి వారము. దినమెల్ల పాపము ఎప్పుడు నాలో కనబడుతుందో, పాపపు ఆలోచన నాలో ఎప్పుడు పేట్రెగుతూ ఉందో, పాపపు తలంపుల ద్వారా నేను ఎప్పుడైతే రేపబడుతూ ఉన్నప్పుడల్లా వాక్యమనే ఖడ్గము ద్వారా నేను వధించబడుతూ ఉన్నాను. వాక్యము ద్వారా నేను ఆయనకు బలిగా అర్పించుకుంటూ ఉన్నాను. దినమెల్లా వధించబడుతూ ఉన్నటువంటి గొర్రెవలే నేను అర్పణగా మార్చబడుతూ ఉన్నాను. సజీవ యాగముగా నేను దేవునికి అర్పణగా మార్చుకుంటున్నాను. మన అర్పణ ఎలా ఉంటుందంటే అవకాశాన్ని బట్టి మనం దేవుని సన్నిధిలో మెలుగుతూ ఉంటాం, నలుగుతూ ఉంటాం.
ఆ విధంగా మనం నడిపించబడినప్పుడు దేవుని యొక్క శాశ్వతమైనటువంటి రాజ్యానికి వారసులముగాను వారసురాండ్లముగాను తీర్చిదిద్దబడలేము. ఆత్మ సంబంధమైనటువంటి బలులను అర్పించాలి. నేను మీకు ఈ రోజున పక్షి జాతిలో దేవుడు బలి అర్పించమన్నటువంటి వాటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమిటంటే పాప పరిహారార్థ నిమిత్తమై దహన బలిగాను, నైవేద్య బలిగాను, అపరాధ పరిహారార్థ బలిగాను, సమాధాన బలిగాను 5 పెద్ద బలులు ఉన్నాయి. ఆ 5 పెద్ద బలులలో గోవులలోనూ కానీ మందలో కానీ ఏమిటండి గోవులలో కానీ మందలో కానీ పక్షి జాతిలో కానీ దేవుడు బలికి కోరుకున్నటువంటి కొన్ని జీవులు ఉన్నాయి. పక్షి జాతిలో ఆయన కోరుకుంటున్నటువంటి బలి ఏమిటి అంటే పావురాలు, గువ్వలు. ఇది పేదవారు అర్పించే బలి. కాస్ట్ చాలా తక్కువ. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, పొట్టేలు రేట్ ఎక్కువ, పావురం రేట్ ఎక్కువ? పొట్టేలు కాస్ట్ ఎక్కువ, పావురం కాస్ట్ ఎక్కువ? మాట్లాడరేంటండి నోరు తెరిచి? ఏంటండి అంటే అది కాస్ట్లీ, పావురము రేటు తక్కువ, అయినా అది బలికి అంగీకారం అగునట్లుగా దేవుడు దాన్ని కోరుకున్నారు. చూడండి, మీరు లూకాసు సువార్తలో ఒక మాటను చదువుతారు. 2వ అధ్యాయము, లూకాసు సువార్త 2వ అధ్యాయము. ఈ 2వ అధ్యాయములోని 22, 23, 24 వాక్యాలు చదువుతున్నప్పుడు మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకొని దినములు గడిచినప్పుడు ప్రతి తొలుచులు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకు ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లుగా గువ్వల జతలోనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. కాస్త మీరు తలలు పైకెత్తి దేవుని వాక్యం మీద మనస్సు పెడితే నేను మీకు దేవుని యొక్క వాక్యంలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు పుట్టాడు. సున్నతి చేయబడిన దినమున దేవునికి ఆయనను ప్రతిష్ఠించున్నట్లుగా ఏమిటండి మోషే ధర్మశాస్త్రము చొప్పున శుద్ధి చేసుకొను దినములు. ఇక్కడ మీరు గమనించాలి, బిడ్డ మొట్టమొదటిసారిగా దేవుని సన్నిధికి వచ్చినట్లుగా, శుద్ధి చేయబడినట్లుగా, సున్నతి చేయబడినట్లుగా, ప్రభువుకి ప్రతిష్ఠించబడినట్లుగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని మొదటిసారిగా దేవాలయానికి తీసుకొని వచ్చారు. దేవాలయానికి తీసుకొని వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు చేసినటువంటి పని ఏమిటి అంటే, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం ఏమని సెలవిస్తుంది, దేవుని వాక్యం ఏమని చెప్తుంది అని అంటే, వాళ్ళు 2 జత గువ్వలు కానీ 2 పావురములను కానీ తీసుకొని వచ్చారు. అంటే ఈ యోసేపు మరియములు ఎంత పేదరికములో ఉన్నారో మీరు జాగ్రత్తగా గమనించాలి. బలి అర్పించడానికి గోవులలో అంటే ఎడ్లను కానీ, లేకపోతే మందలలో పొట్టేళ్ళు కానీ మేకలు కానీ తీసుకొని రావాలి బలికి. అయితే వీళ్ళు అంటే అవి తేలేని వాళ్ళు ఏం తీసుకొని రావాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది అని అంటే, పావురపు పిల్లలు కానీ గువ్వల జతలు కానీ 2 తీసుకొని రావాలి. అంటే ఇప్పుడు మీరు సజీవ యాగముగా మిమ్ములను మీరు దేవునికి సమర్పించుకోవడానికి బలియాగముగా పరిశుద్ధ యాజకులుగా మీరు ఉండడానికి పిలువబడ్డారు. మీరే సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించాలి.
అయితే ఈరోజు దేవుడు నా హృదయంలో ఉంచిన ఒక చిన్న మాట ఏమిటంటే, మిమ్ములను మీరు దేవునికి బలిగాను అర్పణముగాను అర్పించబడినట్లుగా పక్షి జాతిలో దహన బలిని ఎలా చేస్తారు? దహన బలిని చేసే అనుభవం ఏమిటి? పక్షి జాతిలో దహన బలి చేసే కార్యక్రమం ఏమిటి? పాత నిబంధనలో వాళ్ళు ఎలా చేశారు అక్షరానుసారంగా, ఈ క్రొత్త నిబంధనలో ఆత్మానుసారంగా మనము ఎలా చేయాలి? అక్షరానుసారంగా వాళ్ళు ఎలా చేశారు, ఆత్మానుసారంగా మనము ఎలాగూ చెయ్యాలి? దేవుని మాటను ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, వాక్యపు లేఖనాన్ని మనం జాగ్రత్తగా చదివితే లేవియా కాండము 1వ అధ్యాయము 14 నుండి 17 వరకు అక్కడ ఉన్నటువంటి కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా జాగ్రత్తగా మీరు దేవుని యొక్క వాక్యాన్ని గమనించాలి, గ్రహించాలి, గుర్తుపట్టాలి. నేను చెప్తాను, నేను చదవలేదు కదా, చదువున్నప్పుడు చదవండి. లేవియా కాండము 1వ అధ్యాయము 14 నుండి 17 వాక్యముల వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చాలా జాగ్రత్తగా ఆ వాక్యాలను గమనించండి. బలిపీఠం మీద దాన్ని దహించవలెను, బలిపీఠం మీద అగ్నిపైన కట్టెలు చక్కగా పేర్చి అది దహన బలిగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా మార్చబడుతుంది. అది దహన బలి. ఏమిటండి? కొంచెం నోరు తెరిచి మాట్లాడుతూ ఉండాలి. ఏమిటది? నోరు తెరవాలి. ఏ బలి అది? దహన బలి. ఎలా చేయాలి? మీరు ఇప్పుడు 14వ వాక్యాన్ని జాగ్రత్తగా చదివితే, చదవమ్మా. అతడు యెహోవాకు దహన బలిగా అర్పించున్నది పక్షి జాతిలోనిదైన ఎడల తెల్ల గువ్వలలో నుండి కానీ పావురపు పిల్లలలో నుండి కానీ తేవలెను. తెల్ల గువ్వలలో నుండి కానీ పావురపు పిల్లలలో నుండి కానీ తేవలెను. యేసు ప్రభువు సున్నతి చేయించి, యేసు ప్రభు పుట్టిన 8వ దినాన, సున్నతి చేయబడిన దినాన, ఏం చేయబడిన దినాన? సున్నతి చేయబడినటువంటి దినాన ఆయనకు కూడా యోసేపు మరియమ్మలు ఏమిటండి దహన బలి కోసము పక్షి జాతిలోని ఏమిటండి పావురూప పిల్లలు కానీ తెల్లల గువ్వలు కానీ తీసుకొని వచ్చుటకు హద్దు ఉంది. అవి తీసుకొని వచ్చి ప్రభువుకి ఆయనను ప్రతిష్ఠించి, ప్రభువుకి ఆయనను సమర్పించి, అర్థమైందండి, ఆ కార్యక్రమాలు వాళ్ళు జరిపించినట్లుగా మనం దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. అలాగనే ఈ క్రొత్త నిబంధనలో సజీవ యాగముగా మిమ్ములను మీరు దేవునికి సమర్పించుకోండి. సజీవ యాగముగా మీరు చావకూడదు, యాగమైపోవాలి. మీరు సజీవంగానే నిలిచి ఉండాలి. ఎలాగా ఈ బలిని, ఈ బలి కార్యక్రమాన్ని ఎలాగ మనము అర్పించగలుగుతాము? ఎలాగా ఈ బలి కార్యక్రమాన్ని మనము అర్పించాలి? చక్కగా రాయబడి ఉంది. ఈ చదవబడినటువంటి వాక్యపు లేఖనాలలో, నేను చెప్పిన వాక్యపు లేఖనాలలో నేను చెప్తున్నటువంటి మాటలు మీరు జాగ్రత్తగా గమనించండి. పక్షి బలిగా అర్పించబడాలి. చూడండి, పక్షి అని అన్నప్పుడు ఎవరు ఆ పక్షి? ఏమిటి ఆ పక్షి? సామెతల గ్రంథము, ఇది అలాగనే ఉంచుకోండి. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనము చదివినప్పుడు, తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానము. ఇప్పుడు మనిషిని దేంతో పోలుస్తున్నాడు ఇక్కడ? కొంచెం గట్టిగా చెప్పాలి మీరు. మనిషిని దేంతో పోలుస్తున్నాడు? పక్షితో పోలుస్తూ ఉన్నాడు. ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. అంటే మనిషిని పక్షితో పోలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు 2 తెల్లని గువ్వలు కానీ పావురపు పిల్లలు కానీ మీరు బలిగా అర్పించాలి.
అంటే ఇప్పుడు ఆ పక్షి ఎవరు? ఆ పక్షి ఎవరు? మాట్లాడరు ఏంటండి? నేనే. ఆ పక్షి ఎవరు? అంటే ఇప్పుడు బలిగా అర్పించబడవలసింది ఎవరు? సజీవ యాగముగా అర్పించబడవలసింది ఎవరు? సజీవ యాగముగా బలిపీఠం మీద పెట్టబడవలసింది ఎవరు? అరుస్తుంది చూడు, షార్పు తగ్గించు. సజీవ యాగముగా ఆయన సన్నిధిలో బలి అవ్వవలసింది ఎవరు? మనమే, నీవే, నేనే. ఎవరికి వాళ్ళు నేనే అనుకుంటే ఈ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఉన్నతమైనటువంటి రాజ్యానికి వారసులుగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సేవించడం అది యుక్తమైనది, ఇట్టి సేవ యుక్తమైనది. అంటే ఆరాధించడం. మీరు ఎక్కడికి వచ్చారు అని అంటే ఆరాధనకు వెళ్తున్నాం. ఆదివారం రోజున ఆరాధనకు వస్తున్నావు కానీ బలి అవ్వట్లేదు. ఆరాధనలో దేవుని సన్నిధిలో కనబడుతున్నావు కానీ బలియాగముగా మార్చబడట్లేదు. ఆరాధనలో కనబడుతున్నావు కానీ బలి అవ్వట్లేదు. అయితే ఈ రోజున జీవము కలిగినటువంటి దేవుని యొక్క వాక్యం చక్కగా సెలవిస్తూ ఉంది, సజీవ యాగముగా మిమ్ములను మీరే దేవునికి బలిగాను అర్పణముగాను దహన బలిగాను అర్పించుకోవాలి. పక్షి జాతి బలి ఎలా జరిగింది? అప్పుడు పాత నిబంధనలో ధర్మశాస్త్ర ప్రకారము బలి ఎలా జరిగింది? ఈ క్రొత్త నిబంధనలో ఎలా జరగాలి? పాత నిబంధనలోని విషయాలు తీసుకొని ఈ క్రొత్త నిబంధనలో మనము బలి ఎలా అవ్వాలో కొన్ని విషయాలు నేర్చుకుందాం. పరిశుద్ధాత్ముడు మనకు బోధించున్నట్లుగా రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దామా? చెప్పాలి బిగ్గరగా. శబ్దం రావట్లేదు, ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. మరి నోరు ఉందో లేదో? ఏమండి, నోరుందా? దేవుడు నోరు ఇచ్చాడా? దేవుని స్తుతించడానికే కదా. ఎవరి మీదన్నా పడి కొరికేయడానికి మాత్రం గట్టిగా అరుస్తారు. దేవుని స్తుతించడానికి నోరు పనిచేయదు మీకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నోట మాట రాకపోతే ఎట్లాగండి? కేకలేయమన్నప్పుడు మాత్రం మామూలుగా ఏమో. దేవునికే మహిమ కలుగునుగాక. సజీవ యాగముగా నీకు నీవే దేవునికి బలిపీఠం మీద. బలిపీఠం అంటే సంఘం. బలిపీఠం అంటే సంఘం. పరిశుద్ధ దేవాలయంలోనికి ప్రవేశించేటప్పుడు ఆవరణము ద్వారము దాటిన వెంటనే మొట్టమొదటిసారిగా ప్రత్యక్షమయ్యేది బలిపీఠం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో మనకొక బలిపీఠం ఉన్నది, ఆయనే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని చక్కగా సెలవిస్తాడు. బలిపీఠము మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఆ యేసుక్రీస్తే క్రీస్తు శరీరం అనేది సంఘం. ఈ సంఘం అనే బలిపీఠములో మీరు పెట్టబడినప్పుడు, కాల్చబడినప్పుడు సజీవ యాగమైపోవాలి. ఎలా? పక్షి జాతి దహన బలి ఎలా అయింది పాత నిబంధనలో, ఈ క్రొత్త నిబంధనలో మనము ఎలాగా బలిగా మార్చబడాలి? దేవుని బిడ్డలారా, ఈ లేవియా కాండము 1వ అధ్యాయము 14 నుండి 17వ వాక్యములో నేను చెప్తున్న విషయాలు మీరు జాగ్రత్తగా గమనించండి. ఏమని రాయబడిందంటే, యాజకుడు బలిపీఠము దగ్గరకు దాన్ని తీసుకొని వచ్చి, యాజకుడు బలిపీఠము దగ్గరకు దానిని తీసుకొని వచ్చి. ఇప్పుడు తలలు పైకెత్తండి. మొట్టమొదటి అనుభవం ఏమవ్వాలి అని అంటే, యాజకుడు బలిపీఠము దగ్గరికి దాన్ని తీసుకొని రావాలి. ఇప్పుడు యాజకుడు అంటే ఎవరని చెప్పాను? పరిశుద్ధ యాజకులుగా ఉండడానికి దేవుడు మిమ్ములను చదవలేదా దేవుని వాక్యాన్ని? అంటే నేను అరగంట సేపు అరిచేసి మొత్తుకున్నదంతా వ్యర్థమైందా? అందుకే నేను వాక్యం మీద మిమ్మల్ని మనస్సు పెట్టమంటాను. ఇప్పుడు యాజకులు అంటే ఎవరు? మీరే పరిశుద్ధ యాజకులుగా ఉండడానికి పిలువబడ్డారు.
మీరే బలిగా అవ్వాలి. ఇప్పుడు మీరు నేర్చుకోవలసినటువంటి మరొక అద్భుతమైనటువంటి పాఠం ఏమిటంటే, ఇప్పుడు ఆ పక్షి యాజకుడి చేతిలోనికి రావాలి. ఎక్కడికి రావాలండి? యాజకుడి చేతిలోనికి రావాలి. పక్షి ఎక్కడ ఉంటుంది? పక్షి ఎక్కడ ఉంటుంది? ఆకాశంలో అక్కడక్కడ ఎగురుతూ ఉంటుంది. ఓకేనా? రెండవది, పక్షులు పెంచుతూ ఉన్నటువంటి యజమానుని దగ్గర ఉంటుంది. ఉంటే లోకములో ఉంటుంది, లేకుంటే ఒకరి దగ్గర బానిసలుగా అది బ్రతుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ పక్షి విడుదల పొంది బలిగా అర్పించబడడానికి ఎక్కడికి తీసుకొని రాబడాలి అంటే ప్రత్యక్షపు గుడారం దగ్గరికి తీసుకొని రాబడాలి. అంటే ప్రత్యక్షపు గుడారం అంటే దేవుని సన్నిధి. ప్రత్యక్షపు గుడారము అని అంటే దేవుని సన్నిధి. ఇప్పుడు ఎక్కడికి తీసుకొని రాబడాలి ఈ పక్షి అని అంటే దేవుని సన్నిధానానికి తీసుకొని రాబడాలి. రెండు చేతుల పైకి ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రం. ఎక్కడికి తీసుకురాబడాలండి? ఇప్పుడు మీరందరు ఎక్కడికి వచ్చారు? పెళ్ళికి వెళ్ళారా? ఆదివారం రోజున మీరు వెళ్ళరులేండి. ఆదివారం రోజున వెళ్తారా? సినిమాకి వెళ్తారా? ఆదివారం రోజున మీరు వెళ్ళరులేండి. వెళ్తే మనం ఏం చేయలేము. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎక్కడ ఉండడానికి తీసుకొని రాబడాలి? దేవుని సన్నిధిలో ఉండడానికి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఇది ఇప్పుడు యాజకుని చేతిలోనికి రావాలి. ఎవరి చేతిలోకి రావాలండి? కొంచెం గట్టిగా చెప్పాలి. యాజకుని చేతిలోనికి రావాలి. యాజకుని చేతిలోనికి రావాలి. యాజకుడు అని అంటే ఆ పరిచర్య ధర్మాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి అభిషేకించబడిన దైవ సేవకుడు. అందరూ యాజకులు అవ్వరండి. యాజకుడు అవ్వడానికి ప్రతిష్ఠించబడాలి. యాజకుడు అవ్వడానికి తన్ను తాను సమర్పించుకోవాలి. యాజకుడు అవ్వడానికి వారి యొక్క రక్త సంబంధికుల మధ్యలో నుండి, అన్నదమ్ముల మధ్యలో నుండి వేరు చేయబడి దేవుని కొరకు తన్ను తాను ప్రతిష్ఠించుకోవాలి, సమర్పించుకోవాలి, అర్పణగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి రెండు చేతులు పైకెత్తి. హల్లెలూయా. ఏమవ్వాలండి యాజకుడు అవ్వాలంటే? ఇప్పుడు నల్ల బైబిల్ పట్టుకొని తెల్ల బట్టలు వేసుకొని తిరిగినంత మాత్రాన సువార్తికుడు అవ్వచ్చు, దేవుని బిడ్డ అవ్వచ్చు, దేవుని రక్షణ సాక్ష్యాన్ని లేదా దేవుని వాక్యాన్ని ప్రకటించవచ్చు. కాకపోతే సమర్పణ కలిగిన సేవకుడిగా ఉండలేడు, మార్చబడలేడు. ఇప్పుడు పక్షి జాతి బలి అవ్వాలంటే మొట్టమొదటిసారిగా ఈ పక్షి ఏమవ్వాలి అంటే యాజకుడి చేతిలోనికి రావాలి. చేతిలోనికి రావాలి అంటే దాని అర్థం ఏమిటంటే అది నడిపింపునకు లోబడాలి. చూడండి, మీరు క్రొత్త నిబంధనలో, పాత నిబంధనలో యాజకుడి చేతిలోనికి వచ్చింది. క్రొత్త నిబంధనలో మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనము జాగ్రత్తగా చదివినప్పుడు, ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. తమ్మును తామే అప్పగించుకొనిరి. మరలా మొదటి నుంచి, ఇదిగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. దేవుని చిత్తము వలన. దేవునికి స్తోత్రం చెబుదాం. ఒకసారి రెండు చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘస్థులు ఏం చేశారంటే, దేవుని వాక్యంలో ఏమని మనం చదువుతున్నాం? దేవుని చిత్తము వలన మొదట ప్రభువునకును తర్వాత మాకును
తమ్మును తాము అప్పగించుకున్నారు. చాలామంది చేసే ఒక చిన్న పొరపాటు ఏమిటంటే ప్రభువునకు అప్పగించుకుంటారు, పరిశుద్ధ యాజకుడిగా ఉండడకు పిలువబడినటువంటి సేవకుడికి మాత్రం పొరపాటున కూడా అప్పగించుకోరు. అప్పగించుకోవడము అంటే దాని అర్థం ఏమిటి అంటే నడిపింపునకు లోబడము. ఏం చేయడం అండి? కొంచెం గట్టిగా చెప్పాలి. నడిపింపునకు లోబడడం, నడిపింపునకు శిరస్సు వంచడము, నడిపింపును అనుసరించి నడిపించబడడం. మీకు ఒక మాటను చెప్తాను. గాలిపటం తెలుసా? గాలిపటం తెలుసా? గాలిపటాలు ఎగిరేస్తూ ఉంటారు. గాలిపటాలు ఎగిరేస్తూ ఉంటాయి, పైకి ఎగురుతూ ఉంటాయి. నాది పైకి వెళ్ళాలి అని ఆ గాలిపటాలు ఎగిరేసే వాళ్ళు ఎగిరేస్తూ ఉంటారు. ఒక్కొక్క గాలిపటం ఆ పైకి వెళ్ళే క్రమంలో నేను ముందుకెళ్ళాలని చెప్పేసి ముందుకు వెళ్తూ ఉంటుంది. వెళ్తూ ఒక్కసారిగా ఆ దారము తెగి అది అన్నిటికంటే పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోతుంది కానీ ఎక్కడ పడుతుందో? సముద్రంలో పడుతుంది, లేకుంటే లారీ కింద పడుతుంది, లేకుంటే ముళ్ళ పొదల్లో పడుతుంది. ఇక దాని జీవితం అక్కడితో ముగించబడుతుంది. తన జీవితం అక్కడితో తన చాప్టర్ క్లోజ్ చేయబడుతుంది. మనము అలా కాదు కదా, తెగిపోయిన గాలిపటాలం కాదు కదా. ఆ గాలిపటము ఎగరేసే వ్యక్తి లాగుతూ ఉన్నప్పుడు ఆ గాలిపటం అనుకుంటా ఉంటుంది, ఏంటి నన్ను వెనక్కి లాగుతున్నావు, నన్ను వెనక్కి లాగుతున్నావేంటి, నాకు ముందుకెళ్ళే అవకాశం ఇవ్వవా, నాకు పైకి వెళ్ళడానికి, నాకు ముందుకు పోవడానికి అధికారం ఇవ్వవా అని చెప్పేసి ఆ గాలిపటం ఏమిటండి ఊగిసలాడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ గాలిపటాన్ని ఎగరవేసేవాడి చేతిలో నుండి తప్పుకుంటుందో, తెగిపోతుందో దారం, బంధం, ఆ నడిపింపు, ఆ అప్పగింపు ఎప్పుడైతే తెగిపోతుందో దాని జీవితం అక్కడితోనే ముగించబడుతుంది. చాలామంది ఆధ్యాత్మికమైన జీవితంలో పడిపోవడానికి, దేవునికి వ్యతిరేకంగా జీవించడానికి, బ్రతకడానికి గల కారణం ఏమిటి అంటే సరి అయినటువంటి నడిపింపు ఉండి అప్పగించుకొనక రోజున చాలామంది జీవితాలలో ఆధ్యాత్మికమైన జీవితంలో పతనమైపోవడానికి సొంత ఆలోచన, సొంత తెలివి ఏమిటండి, అంతా నాకు తెలుసు అనే అయోమయంతో నేను పాడతాను, నేను చెప్తాను, నాకు వచ్చు, నేనేదో చేయాలి, ఎక్కడికో వెళ్ళాలి అన్నటువంటి అహం స్వయం తనలో పనిచేయబట్టి ధిక్కరణకు లోనైపోయి ఏమిటండి ఆజ్ఞను అతిక్రమించి పాపానికి, శాపానికి లోబడి తెగిపోయినటువంటి గాలిపటములాగా జీవితాలను ముగింపు చేసుకుంటూ ఉన్నారు అనేక మంది ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో. దేవుని బిడ్డలారా, ఈ దహన బలి మనకు నేర్పుతూ ఉన్నటువంటి మొట్టమొదటి అనుభవం ఏమిటంటే అప్పగించుకోవాలి. రెండు చేతుల పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. ఏం చేయాలండి? ఎవరికి అప్పగించుకోవాలి? మొదట ప్రభువునకును, తర్వాత దేవుని సేవకులకు, నడిపించే నాయకులకు, ఆత్మీయ నాయకులకు, సమర్పణ కలిగిన సేవకులకు అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండు చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. రెండవ విషయాన్ని చెప్తాను. మొదటిది, ఈ బలిలో నువ్వు నేర్చుకోవాల్సింది ఏమిటంటే అప్పగించుకోవాలి, నడిపింపుకు లోబడాలి. నీకు తెలిసినట్టుగా నువ్వు చేస్తాను అంటే కుదరదు, నువ్వు అప్పగించుకోవాలి. రెండవ విషయాన్ని చెప్తాను. దాని తల త్రుంచబడాలి. ఆ యొక్క పక్షికి ఏం చేయబడాలి? తల చూడండి, తలలు పైకెత్తి చూడండి. దాని తల త్రుంచబడాలి. త్రుంచడం అంటే తెలుసు కదా, ఇప్పుడు గోంగూర తుంచుతారా? తుంచకుండా అట్లాగనే వేసేస్తారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక.
చెప్పాలి గట్టిగా. ఒక్కొక్క ఊర్లోకి వెళ్తే ఒక్కొక్క వెరైటీ కూరలు తినచ్చు. నేను మొన్న ఒక మీటింగ్కి వెళ్తే చికెన్లో చింతకాయ ఆకు వేసారు. అదేంటో విచిత్రం. నేను ఎక్కడ తినని కూరల్లో అక్కడక్కడ తింటూ ఉంటాను. చికెన్లో చింతాకు. మీరు కూడా వస్తే తిందరు శుభ్రంగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి గట్టిగా. ఇప్పుడు పక్షి తల ఏం చేయబడాలి? ఇప్పుడు పక్షి అంటే ఎవరు? విశ్వాసి అంటే అందరినీ కలపకూడదు. నేనే అంటే నీ తల ఏం చేయబడాలి? ఏం చేయబడాలండి? తుంచబడాలి. అమ్మో, పెద్ద తలకాయ లేకుంటే ఎద్దు తలకాయ పెట్టుకోమన్నాడు. అందుకే నా తలకాయ నాకే, నాకు ఎవరు తలకాయ వద్దని నీ తలకాయ నువ్వే పెట్టుకుంటావు. ఇప్పుడు తల ఏం చేయబడాలి అంటే త్రుంచబడాలి. అంటే మెడలు ఇరగొట్టుకోమని కాదు, తల త్రుంచబడాలి. అంటే దాని అర్థం ఏమిటి? చూడండి, మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుతారు. చదవమ్మా. సంఘమునకు శిరస్సుగా ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఇప్పుడు తలలు పైకెత్తండి. ఇప్పుడు ఇదంతా ఏంటి? చూడు, తలలు పైకెత్తమన్నానా? భలే చదువుతారు బైబిల్ మీరు. తలలు పైకెత్తమన్నాను. ఇప్పుడు ఇదంతా ఏమిటి? మాట్లాడరు ఏంటండి? సంఘం. ఇప్పుడు ఇది సంఘం అంటే శరీరం. ఈ సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. అంటే సంఘములో మనం ఏమై ఉండాలి అని అంటే, పక్షికి తల త్రుంచబడినట్లుగా ఇక్కడ మన తల త్రుంచబడము అంటే అర్థం ఏమిటంటే, సంఘములో చేర్చబడి సంఘమునకు కట్టబడిన మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మన తలంపులు, మన ఆలోచనలు ఏది ఇక్కడ పని చేయకూడదు. ఏది ఇక్కడ పని చేయకూడదు. ఏది ఇక్కడ ఉపయోగపడకూడదు. తల త్రుంచబడినటువంటి అనుభవముతో మనము నడిపించబడాలి. కారణం ఏమిటంటే, శిరస్సు. సంఘమునకు క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమై ఉన్నాడండి? గట్టిగా చెప్పాలి మీరు. శిరస్సు అయి ఉన్నాడు. అంటే ఇక్కడ నీ ఆలోచన, నీ తలంపు ఏమిటండి? నీ ఉద్దేశము, నువ్వు చెప్పినట్టుగా ఏమి నెరవేర్చబడకూడదు. దేవుడు ఇక్కడ సేవకుని నిలబెట్టి ఒక మాటను చెప్తాడు. ఆ మాట ప్రకారము నడవడానికి నిన్ను నీవు దేవునికి అప్పగించుకోవాలి. ఇప్పుడు రేపు మీటింగులు పెట్టి, బ్రదరు రేపు మీటింగుల్లో భోజనాలు పెడదాం బ్రదరు అని అంటే, ఎందుకండి పాస్టర్ గారు భోజనాలు భలే చెప్తావని నువ్వు అంటున్నావంటే దాని అర్థం ఏమిటి? నీ తల అంటే నువ్వేదో పెత్తనం చేయాలని కోరుకుంటున్నావు. నీ ఆలోచనను బట్టి నడవాలని కోరుకుంటున్నావు. అబ్బే అట్లా కాదు పాస్టర్ గారు, నీకు తెలియదు ఈ ఊరు గురించి, అట్లా పెట్టకూడదు, ఇట్లాగ చెయ్యాలి అంటే దేవుని ఆలోచనను ఏం చేస్తున్నావు నువ్వు? చెప్పండి. దేవుని ఆలోచనను ఏం చేస్తున్నావు నువ్వు? ప్రక్కకు త్రోసేస్తున్నావు. అంటే నీ తల ఏమవ్వలేదు? త్రుంచబడలేదు. నీ ఆలోచన ఏమేమవ్వలేదు? మారలేదు. నీవు దేవునికి అప్పగించుకోలేదు. నువ్వు సంఘములో కట్టబడితే, సంఘముతో అంటుకట్టబడితే, ద్రాక్షావల్లికి తీగ అంటుకట్టబడినప్పుడు, సంఘములో, సార్వత్రిక సంఘములో క్రీస్తు శరీరం అనేది శరీరములో అవయవముగా మార్చబడినప్పుడు, నీ శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయి? ఎన్ని అవయవాలు ఉన్నాయి దేవుడనయ్య? గుండె బయటకు వచ్చేసి ఇగో పెద్ద కాపు, ఏంటి నువ్వు మటన్ తెచ్చావు, పాలకూర కదా తేవాల్సింది అని అడుగుతుందా?
నువ్వేది పెడితే అంటే దాని అర్థం ఏమిటి? నువ్వు సంఘములో అవయవం అయితే ఈ సంఘానికి క్రీస్తు శరీరం. నీ అవయవాలలో దేనికన్నా తల ఉందా? తన సొంత ఆలోచనను బట్టి నడుస్తుందా? తల ఏది చెప్తే ఇంకొక మాటను కూడా చెప్పాలి. మీ కాలుకు ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, మొట్టమొదటిసారిగా సిగ్నల్ ఎవరి దగ్గరికి వెళ్తుందో తెలుసా? తల దగ్గరికి వెళ్తుంది. మనకేదన్నా బాధ కలిగింది అనుకోండి, ఊరంతా చెప్పేసేస్తాం. దేవునికి చెప్పం. మనం ఏదన్నా బలహీనత వచ్చింది అనుకోండి, మొట్టమొదటిసారిగా తలకు చెప్పం, తలకు సిగ్నల్ పంపించాం. అంటే ప్రభువుకి ప్రార్థన చేయం. మన ఇష్టానుసారంగా ముందు మనం చేయాల్సినవన్నీ చేసి ఆఖరిలో ప్రభువా నీకు స్తోత్రం. డాక్టర్ కూడా ఆఖరిలో అనేది అంతే, అంతా పైవాడి దయ, మేమేం చేయలేం. అదేనా ఆఖరిలో చెప్పేది? ముందు చేయాల్సింది ఏమిటండి? నీ వల్ల కాక నీ ద్వారా దేవుడు ఆ డాక్టర్తో చెప్పేస్తున్నాడు, ఒరే ముందు నువ్వు దేవునికి అప్పగించుకోరా అని దాని అర్థం. మనమేమో చేయాల్సినవన్నీ చేసి ఆఖరిలో వచ్చిన తర్వాత ఏమిటండి, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నామన్నట్టుగా ఉంటుంది. పక్షి జాతిలోని ఈ బలి తల త్రుంచబడే అనుభవం నీకు నాకు నేర్పే పాఠం ఏమిటి అంటే, మనకు క్రీస్తు శిరస్సుగా ఉండాలి. మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలు అన్ని దైవ చిత్తానుసారంగా కొనసాగించబడాలి. రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆ మధ్య ఒక అతను పాపం ఏదో బట్టలు ఉతుక్కుంటూ తన జీవన శైలిని కొనసాగిస్తూ ఉన్నాడు. భార్య, ఒక కొడుకు, వాళ్ళిద్దరు ముగ్గురు ఆ కుటుంబాన్ని చాలా అన్యోన్యంగా ఆప్యాయంగా కొనసాగించుకుంటూ ఉన్నారు. ఈ లోపల భార్యకు చాలా బలహీనం ఏర్పరచబడింది. ఆపరేషన్ చేయడానికి, ట్రీట్మెంట్ చేయడానికి డబ్బులు కావాలని చెప్తే ఇప్పుడు ఏం చేయాలో దానికి అర్థం అవ్వట్లేదు. పాపం ఆ వ్యక్తి ఏం చేశాడంటే, తన దగ్గర ఉన్నటువంటిది ఒకటి గాడిద. ఇప్పుడు మనకి ఏదన్నా అవసరం వచ్చిందనుకోండి, అర్జెంటుగా బండిని తీసుకెళ్ళి ఫైనాన్సులు పెడతాం, లేకపోతే తీర్మానంగా ఏదో ఒక రకంగా దాన్ని అమ్మేస్తాం. ఇప్పుడు ఈయన ఏం చేశాడు, దానికి అదే కదా జీవనోపాధి. దాన్ని అమ్మి తీసుకొని వచ్చి ఏదో ఒక రకంగా నా భార్యను బ్రతికించుకుంటాం, లేకుంటే గాడితే నాకు ప్రేమ ఎక్కువని పెట్టుకుంటాడా? చెప్పరేంటండి, పెట్టుకాడు కదా అని ఆ గాడిదని తీసుకొని వెళ్తా ఉన్నాడు సంతకు. వెళ్తా ఉంటే ఒక ఇద్దరు కనబడ్డారు. రే ఎక్కడికి వెళ్తున్నావురా? సంతకి వెళ్తున్నావు. ఏంటంటే గాడిదనేమో. ఒరే నీకు బుద్ధి ఉందా లేదా? గాడిద నువ్వు పిల్లోడు అందరూ నడుచుకుంటా వెళ్తున్నారంటే అందరూ గాడిద మీద ఎక్కేసి వెళ్ళిపోకూడదు అని అన్నాడు. ఇక వాళ్ళు ఏం చేశారు, తండ్రి కొడుకు ఇద్దరు గాడిద మీద ఎక్కి వెళ్తుంటే ఇంకొంచెం దూరం వచ్చేసరికి ఇంకొక ఇద్దరు, రే ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నాడు? పలాని సంతకి వెళ్తున్నానండి గాడిద నమ్మడానికి. ఎట్లా గాడిద నమ్ముతావు కదా, గాడిదలాగా ఉన్నావు, దాన్ని అమ్ముతా ఉన్నావు, గాడిద లెక్క ఉన్నావు, నువ్వు గాడిద మీద ఎక్కుతావా? ఇద్దరు తండ్రి కొడుకులు దిగా గాడిద అన్నాడు. ఆడు గాడిద దిగేశాడు. గాడిద దిగేశాడు. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి ఇంకొక ఇద్దరు ఎదురయ్యారు. ఎదురైన తర్వాత ఇంకొకడు అన్నాడంట, గాడిద లెక్క ఉన్నావు, కొంచెం తలకాయన్న ఉందా లేదా నీకు, పిల్లోని నడిపిస్తావేంటి, గాడిద ఎక్కించు అన్నాడు. పాపం వాడు దిగి ఆ పిల్లోని గాడిద ఎక్కించి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి ఇంకొకడు ఎదురయ్యాడు. ఎక్కడికి రా, ఎట్లా గాడిదని అమ్ముతున్నావు కదా, ఈ అమ్మే గాడిదే కదా, ఆన్నే కొన్ని ఎక్కించడం ఎందుకు, వచ్చేటప్పుడు నడుచుకుంటూ రావాలి కదా ఇద్దరు, నీ కొడుకును గాడిదలాగా మోసుకొని రావాలి కదా, వెళ్ళేటప్పుడు నువ్వు కూడా గాడిద ఇద్దరు కలిసి ఎక్కెళ్ళిపోవచ్చు కదా అనేసరికి ఆడు కూడా గాడిద ఎక్కాడు. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి ఒక ముసలోడు ఎదురాడు. ఒరే తలకాయ లేనోడా, గాడిదలాగా దాని మీద ఎక్కుకొని వస్తాను. అయ్యా ఏం చేయాలి, ఇంతసేపు గాడిద మిమ్మల్ని మోసింది కనుక మీరు ఇప్పుడు గాడిదని మోయండి అని చెప్పాడు. వాళ్ళు గాడిదని కింద పడేసి 4 కాళ్ళు గుదిగట్టి కర్ర దూర్చి ఇద్దరు ఏమిటండి ఆ గాడిదను మోసుకుంటూ వెళ్తున్నారంట. ఒక చిన్న వంతెన దాటాలి, ఇట్లాంటి కాలువ, పిల్ల కాలువ. ఇలా చూసేసరికి ఏమిటండి ఆ లోపల గాడిదకి ఇంకొక గాడిద కనపడింది. గాడిదకు ఉన్న బుద్ధి ఏమిటంటే, ఇంకొక గాడిద కనపడితే మామూలుగా రాదు,
ఇంకో గాడిద కనపడిందని నీళ్ళలోనికి గాడిద బొమ్మ చూసి మొత్తానికి దులిపించుకునేసరికి వాళ్ళు ఈ గాడిద మొత్తం నీళ్ళలో పడి, గాడిద కాళ్ళు కట్టేశారు కదా, ఆ గాడిద నీళ్ళలో పడి అక్కడే చచ్చిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలండి ఒకసారి గట్టిగా. ఏమైపోయింది? గాడిద నీళ్ళల్లో పడి చచ్చిపోయింది. నేనేమంటానంటే, అంతమంది ఎవడేం చెప్పినా వినేయడమే. అంటే ఏం లేదు, ఈయనకి ఆలోచన లేదు. ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్టుగా, ఆలోచన సరైనదిగా కాకుండా తాను కోరుకున్నదంతా నెరవేర్చుకున్నదంతా చేసేటట్లుగా చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు కూర్చున్నానంటే ఇక్కడ బాగా నొప్పిగా ఉంది, నిలబడుకోవడానికి వీలుగా లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమనుకోవద్దు, ఈ వారానికి బాగా నొప్పి వస్తుంది వెనకాల. ఎందుకో దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చెప్పండి, ఎలా నడవాలి మనము? దేవుని ఆలోచన. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆసాపు అన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి భక్తిహీనులను చూశాడు. భక్తిహీనుల్ని చూసిన వెంటనే అతని హృదయంలో మత్సరం ఏర్పడి, వాళ్ళకు బాధ లేదు, రేపటి దినాన్ని గురించి ఆలోచన లేదు, ధనాన్ని సంపాదించుకుంటున్నారు, కార్లో షికారు చేస్తున్నారు, మేడలు కట్టుకుంటున్నారు, మిద్దెలు కట్టుకుంటున్నారు. నేనేమో ప్రార్థన అని రోజు వచ్చి దాలైపు తలుపులు తెరిచి ఆరాధన చేసి కీర్తన పాడి వెళ్తున్నాను, అని కనీసం సరిగ్గా తినడానికి తిండి కూడా నాకు దొరకట్లేదే, బాగా బ్రతకడానికి నా జీవితంలో ఏం లేదే, నేను ఎంత యథార్థంగా ఉన్నానో, పాపమును అంటకుండా ఎంత పరిశుద్ధంగా ఉన్నానో, నా చేతులు కడుక్కున్నాను, హృదయాన్ని శుద్ధి చేసుకున్నాను, అది ఏంటి నా జీవితంలో ఎలా జరిగింది, ఏంటి నా పరిస్థితి అని చెప్పేసి బాధపడుతున్నాడు. బాధపడుతూ ఎందుకు ఆలోచన వచ్చింది, అయినా నాలాంటి వాళ్లకు రావాల్సిన ఆలోచన కాదు కదా ఇది. అయినా ఒక్కసారి దీని గురించి, నా హృదయంలో వచ్చిన ఈ వ్యర్థమైన ఆలోచనల గురించి ఏమిటండి, అక్కడ లోకంలో ఉన్న వాళ్ళ గురించి ఒక్కసారి ప్రార్థన చేద్దాము అని చెప్పేసి నెమ్మదిగా ప్రార్థన చేయడానికి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాడు. ప్రార్థన చేస్తూ ఉంటే, వాళ్ళని గురించి ధ్యానం చేస్తూ ఉంటే ఒక దర్శనం కనపడుతూ ఉంది ఈ ఆసాపుకి. ఏమిటి అంటే, వాళ్ళు కాలు జారే చోట ఉన్నారు, ఈయన మాత్రము దేవుడి చేతిలో ఉన్నాడు. అప్పుడు చెప్తాడు ఒక మాట, చదవండి. 73వ కీర్తనల గ్రంథం 73వ కీర్తన 24వ చరణంలో ఆసాపు గారు ఏమంటారు ఒకసారి చదవండి. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. 2 చేతులు పైకి ఎత్తి ఎలా నడిపిస్తున్నాడు దేవుడు ఒక వ్యక్తిని? ఆలోచన చేత నడిపిస్తున్నాడు. ఈయనేమనుకుంటున్నాడు? 3వ వాక్యాన్ని చదవండి. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను చూడండి, మరణమందు వారికి యాతన లేవు, వారు పుష్టిగా ఉన్నారు, ఇతరులు కలుగు ఇబ్బందులు వారికి కలగవు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. మీరు ఇంకా 13వ వాక్యాన్ని, నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే. ఎందుకు అంత బాధ? పక్కోడు బాగుంటే సంతోషంగా ఉండాలనుకోలేవా? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంత బాధ? బాధపడవలసినంత అవసరం ఏముంది? తర్వాత అందుకే చూడండి, నా కాలు జారుటకు 2వ వాక్యములు అనుకుంటా, చదవండి. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయెను. కొంచెమే తప్పింది నా అడుగులు జారడానికి. కాస్త లేట్ అయి ఉంటే
పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి దానిని గురించి ధ్యానం చేయకపోతే, చూడండి మీరు 16వ వాక్యాన్ని చదవండి. అయినను దీనిని తెలుసుకొనవలెనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును కూర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగానే ఉంది. ఇప్పుడు ఆసాబును దేవుడు ఎలా నడిపిస్తున్నాడు? దేవుడు ఆలోచనను బట్టి నడిపిస్తున్నాడు. ఆసాబు దేని గురించి మత్సరపడుతున్నాడు? ఆసాబు దేని గురించి ఆయాసపడుతున్నాడు? ఆసాబు దేని గురించి వ్యర్థంగా ఆలోచన చేస్తున్నారు? వాళ్ళు మేడలు కట్టుకున్నారు, వాళ్ళు క్షేమంగా ఉన్నారు, వాళ్ళు బాగా బతుకుతున్నారు, వీళ్ళు బాగా బతుకుతున్నారు, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని చెప్పేసి భక్తిహీనుల క్షేమము ఆయాసపడ్డాడు, ఇబ్బంది పడుతున్నాడు. ఎప్పుడైతే ఆ దర్శనాన్ని చూశాడో, ఆ దర్శనము కలిగి నడిపించబడ్డాడో, అప్పుడు తన ఆయాసం అంతా తీరిపోయింది. ఇంతకుముందు తన ఆలోచన ఏంటి? ఆడు 2 ఎకరాలు పొలం ఉన్నాడంట, నేను నీతిగా నిజాయితీగా ఉన్నాను, నేనేం చేశాను? ఆడు ఎంత మోసగాడు, ఆడి అంతా విధైనటువంటి వాడు, ఆడిట్ట ఈడిట్ట అనుకుంటా ఉన్నాడు. నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపించుచున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున మన ఆధ్యాత్మికమైన జీవితంలో, ఆత్మ సంబంధమైన స్థితిలో మనము కూడా దేవుని ఆలోచన కలిగి, దేవుని ఆలోచన చేత నడిపించబడాలి. పక్షి బలిలో మొదటిగా మనలను మనము దేవునికి అప్పగించుకోవాలి. రెండవది తల త్రుంచబడాలి. మూడవది చదువుదాం. లేవియా కాండములోనే ఉందాం మనం. 1వ అధ్యాయము 14 నుండి 17 వరకు. మూడవది, దాని రక్తము బలిపీఠము ప్రక్కన పిండవలెను. ఏం చేయాలంటే అండి, దాని రక్తము బలిపీఠము ప్రక్కన పిండవలెను. ఒకసారి మీరు జాగ్రత్తగా తలలు పైకెత్తి గమనిస్తే, ఈ మధ్య ఏమిటండి ఒక రోగం ఏమిటంటే, రక్తం బాగానే ఉంది, రక్తంలో కణాలు తక్కువైపోతుంటే ఏమైపోతున్నాడు ఇతగాడు? మంచం ఎక్కుతున్నాడు, నీరసించిపోతున్నాడు. ఇప్పుడు మన శరీరంలో రక్తం లేదనుకోండి, ఏమవుతాం మనం? మన శరీరంలో రక్తం లేదనుకోండి, ఏమైపోతాం మనం? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా అండి? రక్తము ప్రాణం అని చెప్తుంది. రక్తము శరీరానికి ప్రాణం అని చెప్తుంది. అంటే ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే, ఆ పక్షి రక్తము బలిపీఠం ప్రక్కన పిండబడాలి. బలిపీఠం అంటే యేసు ప్రభు అంటే సంఘం అంటే పరిచర్య. రక్తము బలిపీఠం ప్రక్కన పిండబడాలి. ఇప్పుడు మన శరీరంలో రక్తం ఏం చేస్తుందంటే మనకు ప్రాణం. మన శరీరంలో రక్తం ఉంటేనే శరీరం పుష్టిగా, ఆరోగ్యంగా ఏమిటండి బాగా ఉంటుంది. అదే రక్తం లేకపోయింది అనుకోండి, శరీరం ఏమైపోతుంది? బలహీనమైపోతుంది, కృంగిపోతుంది, కృషించిపోతుంది. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, రక్తము బలిపీఠం ప్రక్కన పిండాలి. నీ రక్తము బలిపీఠం ప్రక్కన పిండితే, నీ రక్తము నా రక్తము ఎలాంటిది అని అంటే, శరీరాన్ని పెంచుతుంది, పాపాన్ని పెంచుతుంది, పాపపు ఆలోచన, పాపపు క్రియలను కలిగి నడిపించబడుతుంది. మన రక్తము బలిపీఠము ప్రక్కన పిండితే మనకు యేసయ్య రక్తము మనలోనికి అనుగ్రహించబడుతుంది. అంటే కోసేసుకొని పిండేసుకోమని కాదు నేను చెప్పేది. దాని అర్థం ఏమిటి అని అంటే, మనము పశ్చాత్తాపపడి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు యేసుక్రీస్తు రక్తము సమస్త పాపములలో నుండి మనలను విడిపించి పవిత్రులుగా ఆయన ఎదుట నిలబెడుతుంది. చెబుదామండి, 2 చేతులు పైకెత్తి సంతోషంగా హల్లెలూయా, హల్లెలూయా. అందుకే
మన రక్తము కాదు, మన రక్తము బలిపీఠం ప్రక్కన పిండబడాలి. ఇప్పుడు రక్తము పిండబడము అంటే మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. మీరందరు కర్చీపులు తెచ్చుకున్నారా? అప్పుడప్పుడు మకాలు తుడుచుకుంటూ ఉంటారు. మీకంటే ఎక్కువగా నేను 2 కర్చీపులు పెట్టి తుడుస్తూ ఉంటాను. ఎట్లా వస్తుంది చెమట అంటే రక్తము ఆవిరైపోయి చెమట బయటకు వస్తుంది. రక్తము ఆవిరైపోయి చెమట బయటకు వస్తుంది. ఆ చెమట ఏమిటండి, ఎప్పుడు బయటకు వస్తుంది అని అంటే కష్టపడినప్పుడు. మామూలుగా కూర్చున్నప్పుడు వేస్ట్ వాటర్ అంతా, నీళ్ళల్లో ఉన్న వేస్ట్ వాటర్ అంతా బయటకు వస్తుంది. అదే కష్టపడినప్పుడు నీళ్ళలో ఉన్నటువంటి రక్తము ఆవిరైపోయి చెమటగా బయటికి వస్తుంది. అంటే బలిపీఠం దగ్గర రక్తాన్ని పిండాలి అంటే దాని అర్థం ఏమిటంటే, బలిపీఠం అంటే సంఘము, పరిచర్య కోసము నువ్వు ఏ విధంగా ప్రయాసపడుతున్నావు? పరిచర్య కోసము ఏ రకంగా నువ్వు ప్రయాసపడుతున్నావు? పరిచర్య కోసము ఎంతగా ప్రయాసపడుతున్నావు? పరిచర్య కోసము ఏ విధంగా నువ్వు ప్రాకులాడుతున్నావు? ఎంత ప్రయాసపడ్డావు? ఏమండి, అంటున్నానని అనుకోవద్దు. కానీ ఒకవేళ మనం పనిచేస్తూ ఉండి వేరే వాళ్ళు ఈ మందిరపు యొక్క పనికి రాలేదనుకోండి, మనకి ఎంత బాధ ఉంటుందో లోపల. వాళ్ళు రాలేదు, పాస్టర్ గారు వాళ్ళు రాలేదు. దేవుడు నీకు ఇచ్చాడు, నువ్వు చెయ్యి. మేము దగ్గర 100 మంది సేవకులు ఉండేవాళ్ళం. క్యాంపస్లో 100 మంది సేవకులు ఉండేవాళ్ళం. ఆడవాళ్ళవి మగవాళ్ళవి ఇంచుమించు ఒక 40-60 బాత్రూములు ఉండేవి. నేను శామ్యూల్ అన్న అని ఇద్దరము సోమవారం పొద్దున్నే, ఆదివారం వేల మంది వస్తారు కదా, సోమవారం పొద్దున్నే మేమిద్దరం, మాకెవరు చెప్పేవాళ్ళు కాదు, ఇద్దరం వెళ్ళిపోయి బకెట, ఫినాయిలి, చీపురు, బ్రష్ తీసుకొని వెళ్ళి ఏమిటండి ఆడోళ్ళవి మగవాళ్ళవి అన్ని బాత్రూములు కడిగేసేవాళ్ళు. మళ్ళీ 9 గంటల ప్రార్థనకు, పొద్దున్నే 7 గంటలకు, ఏమిటంటే 7 గంటల ప్రార్థనకు స్తోత్ర ప్రార్థన 5ంటికి అయిపోతుంది. 4 నుండి 5 నుండి 7 వరకు ఆ బాత్రూములన్నీ కడిగి ఆ పినాయిలు పోసి శుభ్రంగా వచ్చి, మమ్మల్ని ఎవరు ఇది చేయి అని చెప్పి ఏళ్ళు పెట్టి చూపించలే. మాతో కూడా 100 మంది ఉంటారు, వాళ్ళు రాలేదే, వాళ్ళు చూసుకుంటారు కదా, మేము అనుకోలే. దేవుడు ఒక పని తలంపులో ఇచ్చాడు, చూపించాడు, మనం చెయ్యాలి. చేస్తే అలాగ చేయటం ద్వారా దాని వలన వచ్చే నష్టము లేదు, ఇబ్బంది లేదు, అది పెద్ద పాపమేమీ కాదు. వాళ్ళు నేనేమంటానంటే, నీ రక్తము బలిపీఠం దగ్గర పిండబడాలి అంటే దాని అర్థం ఏమిటంటే, నువ్వు సంఘము కోసము, సువార్త కోసము, ప్రభు పని కోసము, పరిచర్య కోసము ప్రయాసపడే ఒక వ్యక్తిలాగా నువ్వు తీర్చిదిద్దబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, సంతోషంగా చెప్పాలి హల్లెలూయా. నేను ఇంతకుముందు సేవ చేసే సంఘం దగ్గర ఆ పిల్లోడు ఎప్పుడు బాగా దగ్గరగా ఉండి అన్నిట్లలో నాకు సహకారిగా ఉంటున్నాడు. అయితే తిన్నగా నా దగ్గరికి వచ్చి, ఆమె, ఏ పాస్టర్ గారు 150 మంది ఉన్నారు సంఘంలో, మా పిల్లోడే కనపడ్డా? ఓ 30 మంది కుర్రోళ్ళు ఉంటారు, ఎవరు కనపడలేదా నీకు? నేనన్నాను, మందలో 100 గొర్రెలు ఉంటాయి. మందలో ఏ రాజారావు గారు వినపడుతున్నాయా? ఏనా డేవిడ్ అన్నయ్య కానీ మందలో ఏమా వినపడుతుందా? 100 గొర్రెలు ఉంటాయి. బలికి ఎన్ని తీసుకుంటారు? 100 తీసుకుంటారా? అంటే దేవుని పనిపడ్డప్పుడు ఆ సమయంలో దేవుడు నీకు ఆ కృపనిస్తాడు. ఆ సమయంలో దేవునికి ఉపయోగపడే పాత్రలాగా నువ్వు మార్చబడాలి. నేను కాదు, వాళ్ళు కాదు, ఇంకొకరు, ఈ పాస్టర్ గారికి పని లేదు, చెప్తా ఉంటే ఇలాగనే చేయిస్తూ ఉంటాడు. నాకు ఇంత అవసరమా?
ప్రభు కోసం ప్రయాసపడాలి. మందిరం కడుతున్నాము అంటే వాళ్ళే మాట్లాడు, కానీ పాస్టర్ గారు నేను ఇంత ఇస్తానంటే పాపం అందరూ ఒక మాట మీద ఉన్నారు. టీచర్ గారు ఉంది ఒక ఆమె, పాస్టర్ గారు వాళ్ళు అంతంత ఇస్తున్నారు కనుక నేను వాళ్ళకంటే డబల్ ఇస్తాను పాస్టర్ గారు అని నాకు వార్త వచ్చి రాకముందే వాళ్ళమ్మకి వినబడింది ఆ వార్త. ఎవరమ్మకు? టీచర్ గారి వాళ్ళ అమ్మకు. తిన్నగా ఇంటికి వెళ్ళి పనికి మళ్ళదానా, తలకాయ ఉందా లేదా నీకు, బుద్ధి ఉందా లేదా నీకు? అందరూ 1000 రూపాయలు ఇస్తే 2000 ఇస్తానంటావేంటి? అంత ఎక్కువైపోయిందేంటి నీకు? రేపటికి ఉంటే ఉండవా? చూసారా? అమ్మ పెట్టదు, ఆమె జీవితంలో నెరవేర్చబడింది సామెత. దేవుని పని కోసం మీరు ఎంత ప్రయాసపడినా, నువ్వు ఎంత ఖర్చు పెట్టినా ఖచ్చితంగా రేపు అన్న రోజున ఒక ప్రతిఫలం కలుగుతుంది. ప్రసంగి గ్రంథంలో వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నీ ఆహారాన్ని నీళ్ళ మీదై, నీ ఆహారాన్ని నీళ్ళ మీదై, చాలా దినముల తర్వాత దాని ఫలితం నీకు కనబడుతుంది. మీరేని నీళ్ళల్లో కనబడుతుందేమో అంటే దాని అర్థం అది కాదు. నువ్వు దేవుని కోసము, ప్రభు పని కోసం, పరిచర్య కోసం నువ్వు ప్రయాసపడినప్పుడు రేపటి దినాన దేవుడు నీకు ఒక గొప్ప ప్రతిఫలాన్ని కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి 2 చేతులు పైకెత్తి సంతోషంగా హల్లెలూయా. ఆ యొక్క దహన బలిలో మనం నేర్చుకున్న, ఆ పక్షి జాతిలో దహన బలిలో మనం నేర్చుకున్న మొట్టమొదటి అనుభవం ఏమిటంటే యాజకుడి చేతిలోనికి రావాలి. చెప్పండి, మొట్టమొదటిది ఏంటి? రెండవది దాని తల. అంటే దాని అర్థం ఏమిటి? నీ ఆలోచన పని చేయకూడదు, దేవుని ఆలోచన మాత్రమే పని చేయబడాలి. దేవుని ఆలోచన మాత్రమే నెరవేర్చబడాలి. నీకు ఆలోచన ఉంది, కాదనట్లేదు, అయితే దేవుని ఆలోచన నీకు ప్రాముఖ్యమైనటువంటిది. ప్రైజ్ ది లార్డ్. చెప్దాం గట్టిగా హల్లెలూయా. 3వ విషయము, రక్తము ఎక్కడ పిండబడాలి? ఎక్కడ పడితే అక్కడ కాదు, బలిపీఠం ప్రక్కన రక్తం పిండబడాలి. 4వది చెప్తాను, చదవండి మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. రక్తం ఏమవ్వాలి? బలిపీఠం ప్రక్కన పిండబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5వది, 4వది, 1 యాజకుడికి అప్పగించుకోవాలి, 2 తల త్రుంచబడాలి, 3 దాని రక్తము బలిపీఠం ప్రక్కన పిండబడాలి. 4వది 16వ వాక్యాన్ని చదవండి. మరియు దాని మలముతో దాని పొట్టను ఊడదీయాలి. ఆ పక్షికి ఏం చేయాలి? దాని మలముతో, మలం అంటే తెలుసు కదా, తెలియదా? మలం అంటే వేస్ట్. ఆ మలముతో సహా ఏమిటండి? ఆ పొట్టను బయటికి ఊడదీయాలి. ఇప్పుడు పక్షి అంటే ఎవరు? ఏం మాట్లాడట్లేదమ్మా. పక్షి అంటే ఎవరు? నువ్వే. నీకేం చేయబడాలి? ఇప్పుడు పొట్ట ఊడదీయబడాలి. పొట్ట ఊడదీయబడాలి అంటే మీ పేపులు తీసి మెడలు వేసుకుంటానని కాదు, పొట్ట ఊడదీయబడాలి. పొట్టను గురించి ఒక మాటను చెప్తాను జాగ్రత్తగా అనుకు. మీరు పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఎన్ని టన్నుల బియ్యం తిని ఉంటారు? ఎన్ని మేకలు తిని ఉంటారు? ఎన్ని కోళ్ళను తిని ఉంటారు? ఎన్ని కూరగాయలు తిని ఉంటారు? మీ పొట్టలేసినవి తీసుకెళ్ళి ఏ గుంటలు వేసినా ఈ అగాధమే ఊడిపోయేది. ఓని పొట్ట నిండా. ఇప్పుడు చూడండి, ఒక అరగంట ఆలస్యమైంది అనుకోండి, వాచ్లు తిప్పుతారు. అందుకే నేను ఎక్కడ వాచ్ పెట్టలేదు. నేనెందుకు వాచ్ చూసుకుంటున్నాను? నేను ఇలా చెప్పుకుంటూ పోతే సాయంత్రం దాకా చెప్తూనే ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును. అందుకే నేను వాచ్ చూసుకుంటాను. ఏమిటండి, జానుడు పొట్టను నింపుకోవడానికి ఎంత ప్రయాసపడుతున్నావు? ఈ పూట ఇంత తింటావు, నిండుతుంది.
అదేమన్నా సంపూర్తి అయిపోతుందా? మరలా సాయంత్రం పిలుస్తూ ఉంటుంది. ఎన్నెన్న వేయండి, ఆ పొట్టలో ఎన్నెన్న వేయండి, మిషన్ అయినా ఆడి 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 రాళ్ళు అరిగిపోతాయి, కానీ పొట్ట మాత్రం అరిగిపోవట్లేదు. అర్థమవుతుందండి? ఏంటి, కారానికి ఒక మిషను, పిండికి ఒక మిషను, గింజలకు ఒక మిషను ఉన్నాయా లేదా? మరి పొట్ట అన్నిటికీ నువ్వు కారమే, ఉప్పే, పసువే, ముక్కలే, కక్కలే, పండ్లే, చేపలే, మటనే, ఏ వేసినా కూడా లోపలికి వెళ్తానే ఉంటుంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ పొట్టకి ఎంత తిన్నా పోనీ మొన్న ఆ ఫంక్షన్కి వెళ్ళారు, ఏదో ఫంక్షన్కి వెళ్ళారు, కడుపు నిండా తిని వచ్చారు కదా, తిని వచ్చారా లేదా అని చెప్పేసి ఈ ఆదివారం ముక్కలు తెచ్చుకోకుండా వచ్చారా? పోనీ సాయంత్రం అన్నా వెళ్ళి, అంటే ఏమీ లేదు ఈ పొట్టకు అని అంటే తృప్తి లేదు. అంటే మలము అని అంటే చెడు. నీ పొట్ట అంటే అర్థం ఏమిటంటే తృప్తి లేని జీవితం, అసంతృప్తి. కొంతమందికి చూడండి, ఎంత పని చేసినా, ఎంత సంపాదించినా, ప్రభువా నీకు స్తోత్రం, నువ్వు నా పట్ల చేసిన కార్యం, నువ్వు నాకు ఇచ్చిన ఈ ఆశీర్వాదాన్ని బట్టి నీకు స్తోత్రం అనరు. ఆదివారం రోజు ఏదన్నా ఒక 1000 రూపాయలు ఇస్తావు రండి అని చెప్పండి, అసలు మందిరంలో ఎక్కడ కనపడరు, మందిరంలో ఎక్కడ కనపడరు. ముక్కలు పెడుతున్నారనే ఫంక్షన్లకే పరిగెత్తేటోడు కూలి వస్తుంది 1000 రూపాయలు, ఎక్కువ వస్తుంది 1000 రూపాయలు, అన్ని రోజుల కంటే ఎక్కువ అంటే ఉంటారా? దాన్ని ఇప్పుడు మలముతో సహా అంటే చెడుగుతో సహా తీసి బయటపడేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వాక్యం. నాశనమే వారి అంతము, అమ్మా వారి కడుపే. మరి మీ దేవుడు ఎవరు? మీ దేవుడు ఎవరండి? నాశనమే వారి అంతము, వారి కడుపే. చదవండి, కొంచెం చదువమ్మా. ఏంటండి, సిగ్గుపడాల్సిన దాంట్లో ఏమవుతున్నారంటండి? అతిశయపడుతున్నారంట. అతిశయపడాల్సిన దాని విషయంలో సిగ్గుపడతారు. నాశనమే వారి అంతము, వారి కడుపే. రోమపత్రికలు కూడా ఒక మాటను చదవండి, 16వ అధ్యాయం 18వ వాక్యం. అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక, పేజీ నెంబర్ 104 అమ్మా, తమ కడుపునకే దాసులు, వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనసులను మోసపుచ్చుతారు. నిష్కపటుల మనసులను మోసపుచ్చుతారు. ఎవరికి దాసులు? వాళ్ళు కడుపుకు దాసులు. వాక్యం ఏం చెప్తుంది? సజీవ యాగముగా ఆత్మ సంబంధమైన బలి అర్పించవలసిన, నీవే బలిగా మార్చబడవలసిన పక్షి జాతిలో తెల్లని గువ్వ కానీ 2 పావురాలు కానీ బలి అర్పించే అనుభవంలో నీవే పక్షివైతే మలముతో కూడా నీ పొట్ట ఏం చేయబడాలి? మాట్లాడరు ఏంటండి? అంటే అసంతృప్తి, తృప్తి లేని జీవితం. కొంతమందికి ఎంత తిన్నా తృప్తి ఉండదు. నేను పోయిన వారమో చెప్పాను, పక్కోడికి వేసావు ముక్కలు, పక్కోడికి వేసావు, నాకేలే. ముక్కలు తిన్నంత మాత్రానే కండలు ఏమన్నా ఏమిటండి 5 కేజీలు పెరుగుతాయా? నాకే లేదు. పంచేటోళ్ళు కూడా శుద్ధ మనసుతో పంచాలి. అమ్మా మీరు కూడా పంచేటప్పుడు ఎలా పంచాలి? ఎలా పంచాలి? ఏమిటైనా మా అమ్మ రక్షణ కుమారి గారు ఉందిలేండి, 2 ఇవ్వకూడదు, 1 ఇవ్వాలి. శుద్ధ మనసుతో పంచాలి. దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఆ మధ్య ఒకడు
పాలు అమ్ముకుంటా ఉన్నాడు. ఒక గేదెని తీసుకొని వచ్చి ఆ ఊరిలో పాలు అమ్ముకుంటా ఉన్నాడు. ఆ ఊరిలో మహా అంటే ఒక 400 ఇల్లు ఉంటాయి. 2 గేదెలు పెట్టుకొని పాలు అమ్ముకుంటా ఉన్నాడు. ఈ గేదెలు ఫస్ట్లో బాగా ఇస్తాయి, కొంచెం వచ్చిన తర్వాత తగ్గుతాయి కదండి. తగ్గిన తర్వాత ఈడేం చేసేవాడంటే చెట్టు కింద కూర్చొని 3 లీటర్ల పాలకు 3 లీటర్ల నీళ్లు కలిపేవాడు. 3కు 3. ఇక ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక అని కొట్టి, మా ఊర్లో అడుగు పెట్టావనుకో కాళ్ళు ఇరగొడతావని చెప్పేసి లేచాడు. అదే చెట్టు కింద కూర్చొని నా అమ్మగారు మాడి ఏడ్చుకుంటూ ఉన్నాడు. ఈ లోపల దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నా కుమారుడా ఎందుకు ఏడుస్తున్నావు అని. ఏం లేదండి పలానే ఊర్లో నాకు తెలుసులే, ఇప్పుడు నీకేం కావాలో చెప్పన్నాడు. ఏం కాదు, నాకు ఒక పాల చెరువు ఇస్తే బాగుంటుందేమని లోపల అనుకుంటా ఉండగానే దేవుడు అన్నాడంట, ఇదిగో నువ్వేం బాధపడద్దు, గేదెలతో అవసరం లేదు, నీకు ఒక పాల చెరువు ఇస్తున్నాను తీసుకో అన్నాడు. ఇక ఆడి సంబరం చూడండి, ఎంత ఆనందమో వాడికి. ఈయన సంతోషమైన ప్రభు ఒక్క నిమిషం, దేవుడా ఒక్క నిమిషం, ఆ పాల చెరువు పక్కనే నీళ్ళ చెరువు కూడా ఇచ్చేయి నాన్న. దేని పక్కన? పాల చెరువు పక్కన. అంటే దీని అర్థం ఏంటి? చెరువు నిండా పాలు ఇచ్చినా కూడా ఇంకా పక్కలో చెరువులో నీళ్ళు కలిపి అమ్మేయాలి. అంటే ఏం లేదు, ఈయన గారికి తృప్తి లేదు, అసంతృప్తి. దేవుని సన్నిధికి చేరి వచ్చినటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం ఏమై ఉండాలంటే సంతృప్తి కలిగి జీవించడము మనము కలిగి ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వాక్యంలో పౌలు గారు అదే చెప్తాడు. నేను ఏ స్థితిలో ఉన్నాను, సంతృప్తి కలిగి ఉండుట నేను నేర్చుకొని ఉన్నాను. దీన స్థితి అయినా అక్కడ కూడా సంతృప్తిగా ఉంటాను. సంపన్న స్థితిలోనా అక్కడ కూడా సంతృప్తి కలిగి ఉండటనే. స్థితి ఏదైనా నేను సంతృప్తి కలిగి జీవిస్తాను. కరువైనా ఖడ్గమైన, ఇబ్బంది అయినా, బాధ అయినా, వేదన అయినా, కలవరమైన ఏదైనా సరే నేను సంతృప్తి కలిగి జీవిస్తాను. 2 చేతులు పైకి ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుతాను. హల్లెలూయా. ఇప్పుడేం చేయబడాలి? ఆ యొక్క పక్షికి పొట్టను మలముతో కూడా బయటికి తీసేయాలి, ఆ కంపుతో కూడా బయటికి తీసేయాలి. అంటే ప్రభువులో చదివారా? ఫిలిప్పీ పత్రిక 4:11 తీలా 10వ వాక్యాన్ని చదవమ్మా. నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట. ఏం నేర్చుకున్నావు అమ్మా? ఏం నేర్చుకున్నావు? పాటలు పాడేది నేర్చుకోవాలి పాస్టర్ గారు, అన్ని వాక్యం చెప్పేది నేర్చుకోవాలి పాస్టర్ గారు. వీటన్నిటి మాట పక్కన పెడితే మొదట ఏ స్థితిలో ఉన్నానో సంతృప్తి కలిగి జీవించడం నేర్చుకో. అన్నిటినీ దేవుడు నీకు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. 2 చేతుల పైకి ఎత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు భీమవరం వెళ్తారు కదా, వెళ్ళరండి? చెప్పరేంటండి? పోనీ అప్పుడప్పుడు హైదరాబాద్ వెళ్తారు కదా, పోనీ ఎప్పుడో ఏదో ఒక సిటీకి వెళ్తారు కదా. వెళ్ళినప్పుడు ఒక 10 కోట్లు పెట్టినటువంటి బిల్డింగ్ కనపడింది అనుకోండి, అది చూసి నన్ను ఏమనుకుంటారు మీరు? బాగుందనుకుంటా. అది కరెక్ట్ మనిషి ఉద్దేశం. అది లేకుంటే మనిషే కాదు. నేను చెప్తున్నాను, దేవుడు అయిపోతాడు ఎప్పుడో పరలోకంలో అందరూ. మీరు ఇట్లాంటిది నాకు ఒకటి ఉంటే అదే పొట్ట ఊడదీస్తే ఏమనిపిస్తుంది తెలుసా అండి? ఎరా అటు చూస్తున్నావు, నాకు కూడా అట్లాంటివి ఉంటే బాగుండేది. పక్కోడు అంటే నీకు ఉండే మాట పక్కన పెట్టరా, భూకంపం వస్తే దీని పరిస్థితి ఏంటి? భూకంపం వస్తే దాని పరిస్థితి ఏంటి? శారీరకంగా ఉన్న మనిషి ఏమో నాకు ఇది ఉంటే బాగుండు అంటాడు. ఆత్మానుసారమైన మనిషి అసలు భూకంపం వస్తే ఇది ఉంటుందంటావా పడిపోతుందంటావా అని ఆలోచన చేస్తాడు. అదే పొట్ట ఊడదీయబడినటువంటి స్థితి.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరలా లేవియా కాండం మొట్టమొదటిది చెప్పండి. దహన బలిలో ఉండవలసిన మొట్టమొదటి అనుభవం ఏమిటండి? సేవకుడికి అప్పగించబడాలి, నడిపింపుకు లోబడాలి. రెండవది తల దుంచబడాలి, నీ ఆలోచన కాదు దేవుని ఆలోచన ఉండాలి. మూడవది బలిపీఠం ప్రక్కన రక్తము, అంటే దాని అర్థం ఏమిటి? పరిచర్య కోసం, సంఘం కోసం, సువార్త కోసము ప్రయాసపడాలి. నాలుగవది మలముతో కూడా పొట్ట ఊడదీయబడాలి, అంటే దాని అర్థం ఏమిటి? తృప్తికరమైనటువంటి జీవితం. కడుపు కోసమే కాదు, దేవుని కోసం కూడా ప్రయాసపడాలి. వారి కడుపే వారికి, ఎవరికి దాసులు అంటే వాళ్ళు కడుపుకు దాసులు. యోసేపులాగా ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్న ఏశావు వంటి భ్రష్టుడని రాస్తుంది బైబిల్లో. ఒక్క పూట కూటి కోసము జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఒక్క పూట కూటి కొరకు. ఐదవ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. లేవియా కాండం 1వ అధ్యాయము 17వ వాక్యం. అతడు దాని రెక్కల సందున దాన్ని చేల్చవలెను గాని అవయవ విభాగములను విడదీయకూడదు. అవయవ విభాగములను విడదీయకూడదు. సరే గట్టిగా హల్లెలూయా చెబుదాం. ఏం చేయకూడదంటే అండి, అవయవ విభాగములను విడదీయకూడదు. రెక్కల సందులో చేల్చాలి కానీ రెక్కలను మాత్రం బయటికి తీయకూడదు. ఇప్పుడు రెక్కల సందులో చీల్చాను అనుకోండి, రెక్క ఒగుతుందా? ఇప్పుడు ముసలోళ్ళన, అమ్మా ఏంటి ఎలా ఉన్నారు? నేను ఒక చోట సేవ చేస్తున్నప్పుడు ఒక ముసలామె వచ్చింది, కూర్చుంది. ఏమ్మా ఏంటంటే, అయ్యా నేను 15 ఎకరాల పొలం సంపాదించానయ్యా. మంచిదే. 3 డబల్ స్టేర్ బిల్డింగ్లు సంపాదించానయ్యా. మంచిదే, సంతోషం. మరి ఏంటి, నాకు 2 కొడుకులు 1 కూతురయ్యా. వాళ్ళు 15 ఎకరాలు 3 బిల్డింగ్లు తీసుకొని నన్ను బయటికి తరిమేశారయ్యా. అదేంటమ్మా, ఏమంటారు ఏంటండి? రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరి వెళ్ళిపోయారు. ఏం చేసేది? అలాగేనా? దేవుని బిడ్డలారా గమనించండి. ఒక్కొక్కరు ఏమంటారో తెలుసండి, నా రెక్కలే నాకు ఆధారం అంటూ ఉంటారు. ఏంటి ఆధారము? నా రెక్కలే నాకు ఆధారం అంటూ ఉంటారు. నాకు ఆధారం. 3వ కీర్తనలో ఒక మాటను చదవండి. కీర్తనల గ్రంథం 3వ కీర్తన ఒక మాట చదవండి, 5వ చరణాన్ని. మూడవ కీర్తన 5వ. అమ్మా, యెహోవా నాకు ఆధారం. చాలండి ఇంకా. యెహోవా నాకు, నీకేం ఆధారం అంటే నా రెక్కలే నాకు ఆధారం అండి, నా తెలివే నాకు ఆధారం అండి, నా అందమే నాకు ఆధారం అండి, నా టాలెంటే నాకు ఆధారం అండి అంటూ ఉంటారు కొంతమంది. నా కులమే నాకు ఆధారం అండి, నా మతమే నాకు ఆధారం అండి. ఈ ఆధారాలన్నీ దారనెగిన తర్వాత అన్నీ ఊడిపోయేవే. అన్నిటికీ ఒక ఆధారం ఉంది, ఆయనే నజరేయుడైన యేసు. ఆయన మీదనే మనము ఆధారపడాలి, ఆనుకోవాలి. కుర్రోడు ప్రార్థనా మందిరానికి వచ్చేవాడు, సాపులేసేవాడు, సౌండ్ సిస్టమ్ పెట్టేవాడు, లైట్లు తీసేవాడు, అన్నీ చేసేవాడు. హుషారుగా అందరికంటే ముందుగా అన్నీ హాయిగా చేసేవాడు. ఒక 6 నెలలు బాగానే వచ్చాడు. 6 నెలల తర్వాత మనిషి కనపడట్లేదు. ఏంట్రా 4 వారాల నుండి పలాని కుర్రోడు రావట్లేదు ఏంటి? యవనస్తుడు బాగా పరిచర్యలో ప్రోత్సాహకరంగా ఉత్సాహకరంగా ఉండేవాడు ఏంట్రా అని ఆరాధించిన బేరాలు ఏం దొరకట్లేదు. ఒకరోజు పెట్రోల్ కొట్టించుకుంటూ ఉంటే పెట్రోల్ బంకు దగ్గర కనపడ్డాడు. హలో, పెట్రోల్ బంక్ దగ్గర కనపడ్డాడు. వెళ్ళిపోతున్నాడు, ఆగాడు. ఏంటి నాన్న 4-5 వారాల నుండి కనపడట్లేదు. పాస్టర్ గారు మీరు ప్రార్థన చేశారు, దేవుడు కార్యం చేశాడు,
నాకు పలానా కంపెనీలో ఉద్యోగం వచ్చిందండి, సంతోషమే కదా. మరి మందిరానికి ఎందుకు రావట్లేదు? నాకు సెలవు ఇవ్వట్లేదండి. అదేంటి బ్రదరు, దేవుడే కదా నీకు. అదేనండి, మా పరిస్థితి తెలుసు కదా, రెక్కాడితే కానీ నిజమే కదా అని నేను కాస్త తలగొక్కున్నాను, అందుకే జుట్టు ఊడిపోయిందేమో నాకు. రెక్కాడితే కానీ డొక్కాడదు, నిజమే కదా, సరేలే అని కాస్త కాముగా ఆయన వెళ్ళిపోయాడు. నేను అలాగనే ఆలోచన చేస్తూ ఉన్నాను. ప్రభు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. ఆయన ఏమన్నాడు? గట్టిగా చెప్పండి, అందరూ చెప్పండి, పాపమేం కదా. రెక్కాడితే కానీ డొక్కాడదు కదా, నిజమే కదా, నేను అనుకుంటున్నాను కదా. దేవుడు అంటాడు, ఆ రెక్కలు నేను ఇరిచేసాను అనుకో, ఇంకేవాడిస్తాడు? కాళ్ళు ఆడించాలి. ఇంకా దేవుని దగ్గర మనం అతి ఆలోచన చేయకూడదు. మా గురించి తెలుసు కదా దేవునికి, నీ గురించి ఏంటి, మీ తాత గురించి కూడా తెలుసు, నా గురించి ఏంటి, నా తాత గురించి కూడా దేవునికి తెలుసు. కనుక దేవుని బిడ్డలారా, వాక్యాన్ని జాగ్రత్తగా గుర్తుపట్టండి. రెక్కల సందు చీల్చాలంటే ఇది ఇంకా ఎగరడానికి పనిచేయదు, ఆధారపడడానికి పనిచేయదు. అంటే దాని అర్థం ఏమిటంటే నీవు ప్రభువు మీద మాత్రమే ఆధారపడాలి. నీకు ప్రభువే ఆధారమై ఉండాలి, ప్రభువే ఆశ్రయమై ఉండాలి. ప్రభువు తప్ప నీకు వేరొక ఆధారం ఏది లేకుండా ప్రభువు మీదనే నువ్వు ఆనుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనిషి మీద ఆధారపడినవాడు, మనిషి మీద ఆనుకున్నవాడు పాడైపోతాడు, పతనమైపోతాడు. అందుకే ఆ 3వ కీర్తనలో యెహోవాయే నాకు ఆధారం, నేను పడుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది నా మీదకి దండెత్తి వచ్చినా నేను భయపడను, ధైర్యంగా ఉంటాను. కారణం ఏంటో తెలుసా? చెప్పరేంటండి, కారణం ఏంటో తెలుసా? దేవుడే నాకు ఆధారం. దేవునికి స్తోత్రం కలుగును. ఆయనే మనకు ఆధారం, ఆయనే మనకు ఆశ్రయం. కొంతమందికి వాళ్ళ బంధువుల ఆధారం, కొంతమందికి కండ ఏమిటండి, కొంతమందికి వాళ్ళ తెలివి ఆధారం, కొంతమందికి వాళ్ళ బంధువుల ఆధారం, కొంతమందికి వాళ్ళ కులపుల ఆధారం. మనకెవరు ఆధారం? నాకెవరు ఆధారం అంటే దేవుడే ఆధారం. దేవునికి స్తోత్రం కలుగునగా. కొందరు కొన్ని మాటలు మనల్ని అనాలి. 2014వ సంవత్సరంలో ఈ ఊరిలో నుండి మా ఏరియా వెళ్ళిపోదామని అంతా ప్లాన్ చేసుకొని ఉన్నాను. ఎందుకో పని మీద ఇటు వచ్చాను. ఒక అతను చెప్పాడు, వాళ్ళు పంపించేస్తే బతకలేక వెళ్ళిపోయా అని చెప్పారు కదండి పాస్టర్ గారు అన్నారు. అసలే కొంచెం తిక్కెక్కువ కదా, వాళ్ళు వెళ్ళిపోమంటే నేను వెళ్ళిపోవడం ఏంటి? నేను వాడి మీద వీని మీద ఆధారపడి వచ్చానేంటి సేవకు? ఎవరిని నమ్ముకొని వచ్చాను నేను? ఎవరి మీద ఆధారపడి వచ్చాను నేను సేవకి? దేవుని మీద ఆధారపడి వచ్చాను, ఆయన మీద ఆయనను ఆనుకొని వచ్చాను. వాళ్ళు నన్ను పంపించడం ఏంటి? కానీ అక్కడికి తీసుకోవాల్సిన టికెట్లు గొల్లవంతిప్పకు తీసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఫస్ట్ రమేష్ అన్న వాళ్ళ కుటుంబమే. కొద్ది రోజులు ఉన్న తర్వాత పరిస్థితిని బట్టి అన్న కూడా సింగపూర్ వెళ్ళిపోయాడు. అదే పరిస్థితిలో నేను అక్కడ ఉన్నప్పుడు రక్షణ కుమారి గారు వాళ్ళు ముగ్గురు అక్కడ పెళ్లి జరుగుతుంటే పాస్టర్మ గారిని చూడడానికి వచ్చారు. ఇట్లా ఒక్కొక్కరి దేవుని బిడ్డల ఆదరణ ద్వారా ఇక్కడ నిలబడ్డాం, దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉన్నాము. ఈ రోజున ఇక్కడ ఈ జీవం కలిగిన సంఘము 2 చేతులెత్తి ఆరాధించడానికి ఏర్పాటు చేయబడి. ఆ రోజు అతను ఆ మాట అనకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు, నేను ఇక్కడ లేకపోతే ఈ సంఘం ఉండేది కాదు. ప్రతి మాట వెనక, ప్రతి ఉద్దేశం వెనక, ప్రతి నింద వెనక, ప్రతి అవమానం వెనక దేవుని ఉద్దేశం ఒకటి ఉంటుంది. అందుకే దేవుడు వాళ్ళని రేపుతాడు. సంఘానికి కొందరు వెళ్ళిపోవడం మంచిదైతే దేవుడు పంపించేస్తాడు. ఎవరు తరమకుండా దుష్టుడు పారిపోతారు. ఇక అంతే. నువ్వు అవసరమైతే దేవుడు నిన్ను ఇక్కడ నిలబెడతాడు మేగ్గొట్టి.
నేను అవసరమైతే దేవుడు ఇక్కడ నిలబెడతాడు. మరలా చెప్తున్నాను, నేను ఉన్నా లేకున్నా ఈ పరిచర్య మాత్రం ఇలాగ కొనసాగించబడుతుంది. ఇదొక చైను, ఇదొక బెల్టు, సాగుతూనే ఉంటుంది. తెగిపోయిన వెంటనే అయిపోతుందని మీరు అనుకోమాకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మిమ్ములను నా మీద ఆనుకునేటట్లుగా నేను ఎప్పుడు బోధ చేయను. చేశానా? నా మీద బేస్ అయ్యేటట్టుగా ఎప్పుడన్నా బోధ చేశానా? చేయను. ఎవరి మీద మిమ్మల్ని ఆనుకునేటట్లుగా చేస్తున్నామంటే ప్రియుని మీద. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియునిని ఆనుకోవాలి, ప్రియుని మీద ఉండాలి, ప్రియునిలోనే మీరు సాగాలి. సరిగ్గా 3 అవుతుంది, ప్రార్థన చేస్తున్నాం. 2:40 నిమిషాలు దాటిపోయింది. ఈ వాక్యాన్ని చెప్పమని ప్రభువు ప్రేరేపించాడు. మీకు చెప్తున్నాను, మీ జీవితంలో ఇంపైన సువాసన. 17వ వాక్యాన్ని మొత్తం చదవండి. లేవియా కాండం 1వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదవండి. చీల్చవలెను కానీ అవయవ విభాగములను విడదీయకూడదు. యాజకుడు బలిపీఠము మీద అనగా అగ్ని మీది కట్టెలపైన దానిని దహింపవలెను. అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన కలిగిన హోమము. చేతుల పైకి ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. మీరు ఇలాగ బలి చేయబడితే సంఘము అన్నటువంటి బలిపీఠం మీద, వాక్యము అన్నటువంటి నిప్పుల మీద మేము మిమ్ములను దేవునికి ఇంపైన సువాసన కలిగిన హోమముగా ఆరాధనలో నడిపిస్తాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పక్షి జాతిలోని బలి 5 అనుభవాలు మనం నేర్చుకున్నాం. అర్థమైందా? వ్యర్థమైందా? మొదటిది ఏంటిది? యాజకుడికి అప్పగించుకోవాలి, నడిపింపుకు లోబడాలి. 2వది తల త్రుంచబడాలి. 3వది రక్తం బలిపీఠం ప్రక్కన పిండాలి. అంటే సంఘం కోసం, ప్రభు పరిచర్య కోసం, సువార్త కోసం ప్రయాసపడాలి. 4వది పొట్టను ఊడదీయాలి. అంటే పొట్ట ఊడదీయాలంటే తృప్తి కలిగినటువంటి జీవితం కలిగి జీవించాలి. కంపు లోపల కుశుద్ధం ఏది ఉండకూడదు. ఒక శుద్ధమైన జీవితం చేయాలనే దాని అర్థం. 5వది దాని రెక్కల సందుని చీల్చాలి, కానీ రెక్కలు విడదీయకూడదు. అంటే నువ్వు దేవుని మీద ఆనుకొని ఆధారపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. లేచి నిలబడదాం అందరం. చాలాసేపటి కూర్చొని ఉన్నారు. లేచి నిలబడిన మనం అందరము ఒక చిన్న ప్రార్థన చేసుకో.